హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనం లేపాక్షి టెంపుల్ గురించి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి లేపాక్షికి వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అందుబాటులో లేవండి. మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి హిందూపూర్. లేపాక్షిలో మనకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది ఈ పెద్ద ఏకశిలా నంది అండి. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నంది అంటారు దీన్ని. ఇది మనకి 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉంటుంది. ఏకశిలా నందిగా దీన్ని నిర్మించారు. ఈ లేపాక్షికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, కొన్ని పురాణాల ప్రకారం రావణుడితో యుద్ధం తర్వాత జటాయువు ఇక్కడ పడిపోయింది. అప్పుడు రాముడు వచ్చి లే పక్షి అన్నట్టుగా చెప్పబడుతుంది కొన్ని పురాణాల ప్రకారం. ఇక్కడ మనకి చూస్తే శ్రీరాముడు స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించారండి. దాన్ని మన రామేశ్వర లింగం అంటారు. ఆంజనేయుడు ప్రతిష్ఠించారు ఒక లింగాన్ని, దాన్ని హనుమాన్ లింగం అంటారు. లేపాక్షిలో 70 స్తంభాలు ఉంటాయండి. ఆ 70 స్తంభాల్లో ఈ స్తంభం చాలా ప్రత్యేకతతో నిండి ఉంది. ఎందుకు అంటే, ఈ స్తంభాన్ని మీరు గమనిస్తే కనుక కింద ఎక్కడ బేస్ అయ్యి ఉండదండి, ఎక్కడ కిందకి ఆనుకుని ఉండదన్నమాట. చాలామంది ఒక చిన్న కర్చీఫ్ కానీ ఒక క్లాత్ లాంటిది కానీ ఈ స్తంభం నుంచి పెట్టి అటు పక్క నుంచి ఇటు పక్కకు కూడా లాగుతూ ఉంటారు. దీన్ని ఆకాశ స్తంభం అని కూడా అంటారు. ఇంకా మీరు లేపాక్షిలో గమనిస్తే ప్రతి స్తంభం మీద కూడా చాలా అద్భుతంగా శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగా చెక్కారు అంటే అండి, నిజంగా ఒక్కసారి ఎవరైనా సరే ఈ శిల్పాల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ గుడి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఆ శిల్పకళని చూడడానికే చాలామంది విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇదేనండి, ఇక్కడ మనకి 70 స్తంభాలు ఉంటాయి. దీన్ని నాట్య మండపం అని కూడా అంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మీరు కనుక లేపాక్షి ప్లాన్ చేసుకుంటే కొంచెము మార్నింగ్ త్వరగా వెళ్తే కనుక ఈ శిల్పకళని అంతటినీ కూడా మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ టంగ్ మనం ప్రెస్ చేయడం మర్చిపోకండి.